నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ స్మైన్ గౌడ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసుని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ముందైతే నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నా. చింతపండు నానేలోపు ఈ చేపలు చూసిరా, మనకి ఇండియాలో ఉన్నట్టు అస్సలు ఉండవు, అమెరికాలో ఇట్లా ఉంటవి. మనం తెచ్చుకొని కట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కడగాలి. కడిగి కాసేపు పక్కకు పెట్టేలోపు ఒక ఆనియన్ తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 2 మిర్చి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. మిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వేసుకొని ఆ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అల్లం గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పొడి, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం బాగా కలిసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం మంచిగా నూనెలో ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం ఎందుకు వేసుకోవాలంటే చేప ముక్కలు విరగకుండా ఉండాలని. అలా చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేపలు తీసుకొని అందులో వేయాలి. చేపలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మెల్లిగా కలపాలి, లేకపోతే చేపలు విరిగిపోతాయి. ఇలా ఉప్పు కారం పట్టేలా వాటిని బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఫ్రై కానివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని వాటిని మెల్లిగా కలుపుకోవాలి. చేప ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిలో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. మెల్లగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత పులుసు మసిలేటప్పుడు కొంచెం మెంతి పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఆ పులుసు చిక్కబడి అంతసేపు ఉంచుకొని పులుసు చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుంటే అంతే, ఎంతో యమ్మీ చేపల పులుసు రెడీ.